ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిశ్చయముగా దేవుని యొక్క సంకల్పమును మీరు పరిశీలించినట్లయితే ఆయన ప్రజలు అనబడిన వారందరూ ఈ భూలోకంలో తలగా ఉండాలని, పైవారుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనలో అనేకులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాం, కానీ ఉండలేకపోతున్నాం. అయితే నా ప్రియతమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూడగలిగినట్లయితే, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల ఆయన నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. నీవు పైవాడువుగా ఉండువు కానీ క్రిందివాడువుగా ఉండవు. ఎంత అద్భుతమైన ఒక వాగ్దానం చూడండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలములో మీరు చక్కగా గుర్తించవలసిన మరో కార్యం ఒకటి ఉన్నది. ఎందుకంటే మీరు పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్లయితే దేవాతి దేవుడు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదము, వాగ్దానము ఎలా ఉంటుందో తెలుసా? కండిషనల్ బ్లెస్సింగ్, కండిషనల్ ప్రామిస్. ఈ స్థలంలో 2 కండిషన్లు ఇవ్వబడ్డాయి. ఆ 2 కండిషన్లను కానీ ఒకడు గైకొనగలిగినట్లయితే 2 అద్భుతమైన ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటాడు. ఎంత చక్కగా వ్రాయబడ్డదో గమనించారా? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని, రెండవది వాటిని అనుసరించి గైకొనిన ఎడలా. ఈ 2 కార్యములు నీవు చేయగలిగినట్లయితే వాక్యం అంటుంది, ఆయన నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించాడు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, అనేకులు ఆయా సందర్భాలలో తల దించుకున్న పరిస్థితిలో కనబడుతున్నారు, తల వంచుకున్న పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు, తల కప్పుకుంటున్న పరిస్థితిలో కనబడుతున్నారు, అవమానాల చేత తల దించుకొని పోతూ ఉన్నారు. అయితే దేవాతి దేవుని వాక్యం అంటుంది, శ్రీమంతుడకు దేవుడు తన పిల్లలు తల ఎత్తుకున్నట్లు చేయిచూ ఉన్నాడట. నా ప్రియమైన బిడ్డలారా, గతించినటువంటి దినాలలో ఎన్ని అవమానాల చేత, ఎన్ని బాధల చేత మీరు తలదించుకున్న వాతావరణం మీ కుటుంబంలో కనబడిన, మీ జీవితంలో ఎదురైన, ఈరోజు దేవుని యొక్క మాటలను బట్టి, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా విని ఆయన మాటలను అనుసరించి గైకొని ఎడల శ్రీమంతుడకు దేవుడు నిన్ను తలగా నియమించుతాడు తప్ప, నీ తలను పైకెత్తుతాడు తప్ప నిన్ను తోకగా చేయడు, నీవు తలదించుకున్నట్లు చేయడు. అంత మాత్రమే కాదు, ఆ 2వ నిబంధనను నువ్వు గమనించి అనుసరించి గైకొనినప్పుడు వాక్యం అంటుంది, నీవు పైవాడవుగా ఉందవు కానీ క్రిందివాడవుగా ఉండవు. నీవు పైవాడవుగా ఉంటావు తప్ప క్రిందివాడవుగా కనబడవు. ఎప్పుడైనా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడే కానీ ఏ స్థితిలో కూడా ఎవరికంటే తక్కువగా నిన్ను చేయడు. కాబట్టి నా ప్రియతమ దేవుని బిడ్డలారా, మీరు ఈ భూలోకములో తలగా కనబడాలి, ఎత్తబడిన స్థితిలో కనబడాలి, ఉన్నతమైన స్థితిలో కనబడాలంటే శ్రీమంతుడకు దేవాతి దేవుడు వ్రాయించిన ఈ మాటల ప్రకారం ఆయన మాటలు శ్రద్ధగా వినండి, వాటిని అనుసరించి గైకొనండి. అప్పుడు దేవాతి దేవుడు మీ ప్రతి విధమైన కన్నీటిని తుడిచి, మీ ప్రతి విధమైన అవమానమును వైదొలిగించి నూతనమైన మేలుతో అలంకరించుచు విశేషముగా మిమ్మలను మీ ప్రాంతములో తలగా చేసి మిమ్మలను పైవారుగా ఉండినట్లు ఆశీర్వదించి కృపలతో నింపుతాడు. కానీ ఆయన ఆజ్ఞలను వినకుండా, వాక్యమునకు చోటు ఇవ్వకుండా, వాటిని అనుసరించకుండా బ్లెస్సింగ్ కావాలంటే రాజాలదు సుమి. నీవు నిశ్చయముగా నీవున్న ప్రాంతంలో తలగా ఉండాలన్నా, పైవాడవగా ఉండాలన్నా ఆయన మాటలను శ్రద్ధగా వినాలి, ఆ మాటలను అనుసరించి గైకొనాలి. ఇలాగు నువ్వు చేయనప్పుడు నిశ్చయముగా భూప్రజలందరిలో దేవాతి దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి మేలుతో నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకే స్తుతి స్తోత్రాలు.
పలికిన మాటలు వినిన ప్రతి గుండెల్లో ముద్రించండి. నిశ్చయముగా పక్షపాతము లేని దేవుడు నాన్న, అందరినీ ప్రేమిస్తూ ఉన్నావు. ఎవరెవరు మీ ఆజ్ఞలకు చెవియొగ్గి అనుసరించి గైకొంటారో వారిని తలగా చేస్తానన్నారు. వారు పైవారుగా ఉంటారన్నారు. ఈ వాగ్దానమును నీ దాసులకు నా బిడ్డలు స్వతంత్రించుకొనున్నట్లు ఇకను నీ ఆజ్ఞలకు చెవియొగ్గి అనుసరించి నడుచుకొనుటకు వారికి కృపను అనుగ్రహించి మేలుతో నింపి మహిమందమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.